శివమాయ విష్ణుమాయ ఎంతటి వారినైనా కమ్ముతుంది, భ్రమింపచేస్తుంది. పార్వతి తపస్సు మెచ్చి పరీక్షించడానికి వృద్ధ బ్రహ్మచారిగా వచ్చి మెచ్చి ఆమెను పాణిగ్రహణం చేశాడు పరమేశ్వరుడు. ఆపై తానే తన లీలలు చాటదలచి నటరాజమూర్తిగా వచ్చి మిమ్ము మాయలో ఉంచాడు. ఎంతటి మాయ! మహేంద్ర, శివపార్వతుల దాంపత్యం వర్ధిల్లుతుంది. ఆ శోభలతో సమస్త లోకాలు సంతసిస్తాయి. సోదరా, తారక ప్రభ ఆచంద్రార్కం శోభిల్లాలి, దైత్య ప్రతిష్ఠ చిరకాలం వర్ధిల్లాలి. అందుకు ఏకైక మార్గం ఒకే ఒక్కటి, అది పార్వతీ పరమేశ్వరుల వియోగం. వరం కోరి శివుణ్ణి నా ఉదరంలో దాచుకుంటాను. అంతటితో మీ ఆశయం ఫలిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల వియోగంతో కుమార సంభవం జరగదు, జరగనివ్వను. పరమేశ్వర, మా పితృదేవులు సంకల్పించి నిర్ణయించిన ప్రయాణ ముహూర్తం సమీపించింది. లోక కళ్యాణార్థం జరగబోతున్న ఈ వివాహానికి బయలుదేరు. హర హర మహాదేవ, 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 శంభో శంకర.
सहस्रपादाक्षिजोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटे युवधारिणे नमः देवस्यत्वा सर्वप्रसमे अश्विनात् बाहुभ्याम् ओष्ठो हस्ताभ्याम् प्रतिगृह्णामि धर्मे च अर्थे च कामे च त्वये च नातिचरितव्या नातिचरामि वन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सावधाना मुहूर्ते सावधाना सुलग्ने सावधाना अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु विद्वान् योऽक्षस्मद्युहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम श्रियमेवावरुन्धे शीतेवाते पुनम् निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः एवमेवावरुन्धे మహేశ్వర, మీ వివాహానికి కారకులైన అరుంధతి వశిష్ఠుల దీవెనలు పొందండి. దేవదేవ, సకల దేవతారాధ్యుడివైన నిన్ను దీవించగల శక్తి సంపన్నులమా మేము. ఇది మా పట్ల నీకు గల వాత్సల్య అనురాగాలకు నిదర్శనమే గాని అన్యం కాదు. కాని మా వాక్కు ఫలించి మీ దంపతులు ఆది దంపతులుగా శాశ్వత పూజార్హులు కాగలరు. అమ్మ అరుంధతి, పతివ్రత శిరోమణివైన నీ వాక్కు అమోఘం. అది అజరామరమై నెరవేరగలదు.
మా కళ్యాణానికి కారకురాలవైన నీ కీర్తి ఆ చంద్ర తారార్కము నిలుచునుగాక. ఇకపై ఇది సంప్రదాయమై వివాహితులైన నవదంపతులు తొలుత నీ దీవెనలంది తదుపరి గృహస్థాశ్రమంలోనికి అడుగిడుదురుగాక. ధన్యురాలిని స్వామి. ఇందరి సన్నిధిలో నా కుమార్తె వివాహం జరిపించి నేను ధన్యుడనయ్యాను. ప్రభు పరమేశ్వర, మాతా పార్వతీదేవి, మహావిష్ణు, లక్ష్మి, బ్రహ్మదేవ, మహేంద్రాది దిక్పాలకులారా, దేవర్షి నారద, సప్తర్షులారా, మాత అరుంధతీదేవి నా మొర ఆలకించండి. లోక పావనము, లోక శుభంకరము, అసదృశము ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, ఈ శుభ సన్నివేశం అందరికీ ఎనలేని ఆనందాన్ని సమకూరుస్తున్నది. చతుర్దశ భువనాల్లో అందరూ ఈ వివాహ వేడుక చూసి ఆనందిస్తున్నారు. కానీ శంకరా, లోక శుభంకరా, బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది సమస్త దేవతలు, ఋషులు ఈ కళ్యాణం జరగాలని ఎంతో కాలంగా ఆశించారు. మీ ఇరువురిని ఒకటిగా చేసి మిమ్ము వివాహ సుముఖుల్ని చేయమని అందరూ నా పతిని అర్థించారు, ఆదేశించారు, నియోగించారు. ప్రభు, యోగీశ్వరేశ్వరులైన మిమ్ము దాంపత్య ధర్మబద్ధుణ్ణి చేసే యత్నంలో నా భర్త భస్మమయ్యాడు స్వామి. నిఖిల లోకాలు ఆనందిస్తున్న వేళ, తమ వివాహ శుభవేళ నేనొక్కదాన్ని ఆవేదన చెందడం భావ్యమా? దీన బాంధవ, దయాజలధి, నేను ఆనందించడానికి తగనా? నా భర్తను బ్రతికించి నాకు ప్రసాదించు ప్రభు. ఈ దీనురాల్ని అనుగ్రహించి పతిభిక్ష ప్రసాదించు ప్రభు. రతీదేవి, నీ అభ్యర్థన చక్కగా, సమంజసంగా, యుక్తియుక్తంగా ఉంది. సమస్త లోకాలు సంతసిస్తున్న వేళ నీవు మాత్రం భర్తృవియోగంతో దుఃఖించడం భావ్యం కాదు. కాని విగత జీవిని పునరుజ్జీవింపచేయాలి అంటే శరీరంలో ఏదేని అవశేషం శేషించి ఉండాలి, లేదా అతడి భస్మమైనా మిగిలి ఉండాలి. స్వామి, పతి వియోగానలంలో అనుక్షణం దగ్ధమవుతున్న నాకు మీ చల్లని పలుకులు ఆశను కల్పించాయి. మన్మధుడు మసి అయినప్పుడే దుఃఖంతో మతిపోయిన నేను ఆ భస్మరాశిని నా పతి చిహ్నంగా కొంగును మూట కట్టుకున్నాను. కరుణాసాగర, అనుగ్రహ భాషణాన్ని నెరవేర్చి నా పతిని నన్ను జతకూర్చు. మీ కళ్యాణవేళ, జగత్ కళ్యాణవేళ మాకు కళ్యాణ కారణం కావించు. మహేశ్వర, రతి విన్నపం ఆలకించు. భక్తవత్సల, ఆమె సుమంగళిగా జీవించే భాగ్యం కలిగించు. దయానిధి, ఇది అందరి ఆంతర్యం, అందరి ప్రార్థన. ఏ వివాహమైనా దాంపత్య ధర్మంతోనే శోభిస్తుంది, వర్ధిల్లుతుంది. అందుకు కారకుడు మన్మథుడు. భార్యాభర్తల అనురాగం పండాలి అంటే మీ ఇరువురి కరుణ వర్షించాలి కదా. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात्। మహేష, మహాదేవ, కరుణా సింధు,
మీ కరుణామృత వర్షంతో మళ్ళీ జన్మించాను. ధన్యోస్మి మహాప్రభు, ధన్యోస్మి. మన్మథ, నీ పూనికకు ఆనాడు కోపించిన నీ ప్రయత్నం పరోక్షంగా ఫలించింది. ఈనాటి శుభకార్యానికి మూలమైంది. మా ఆనంద చిహ్నంగా ఏదైనా వరం ప్రసాదిస్తాను, కోరుకు. మహేశ్వర, కోపించి చంపి కరుణించి బ్రతికించి దీవించిన ఘనత మీదే స్వామి. నాటి నా అపరాధాన్ని మన్నించి సదా మీ పదసేవ లభించే మీ సన్నిధిని అనుగ్రహించండి. మన్మథ, మా నిలయం రజితాద్రి. అక్కడ అన్ని కొండలు కోనలు. ఆడంబరం అలంకారం లేని మా సన్నిధి కన్నా శోభాయమానమైన వైకుంఠమే నీకు తగిన స్థానం. కనుక నీవు ఇకపై విష్ణు సన్నిధానవర్తివై వర్ధిల్లు. నీ వల్ల సృష్టి ధర్మం చక్కగా కొనసాగగలదు. నంది, జయ జయ శంకర, భక్తవ శంకర, పార్వతీ వల్లభ, నమో నమః. జగన్నివాస, నీ నివాసంతో నా తనువు పవిత్రం కావాలి, ధన్యత చెందాలి, నా జన్మ సార్థకం కావాలి. ఫలించిన నా తపస్సుతో నీవు నా ఉదర నివాసివై నన్ను కరుణించాలి. శాశ్వత నివాసంతో నన్ను అనుగ్రహించు. నేటి నుంచి నీ ఉదరమే నా వాసస్థానం. కాని మరోమారు హెచ్చరిస్తున్నా, నన్ను ప్రాణప్రియంగా ఎవరు పిలిచినా అది నీకు ప్రాణాపాయం కాగలదు. తస్మాత్ జాగ్రత్త. హర హర మహాదేవ్. నూతన వధువును నన్ను అర్థాంతరంగా విడిచి స్వామి ఎక్కడికి వెళ్ళినట్లు